ఎవరో చనిపోయారని చెప్పేసి వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఆపేసామని చెప్పారు. అయ్యో! ఇంత కష్టపడి దండేలి దాకా అడవిలో కష్టపడొస్తే మాకు దొరకదా అనుకుంటూ వెళ్ళాము. కానీ ఒక సైడ్ నుంచి మాత్రమే ఆపలేదు. అవి మాత్రం నడుస్తున్నాయని చెప్పేసి అనన్నారు. టికెట్లు ఇచ్చారనమాట. అదృష్టం కొద్దీ వెళ్ళాము. అక్కడైతే ఉన్నాయన్నమాట. హమ్మయ్య! అనుకున్నాము. ఇందుకు అతను ఎందుకు చనిపోయారు అనంటే, ఇట్లా ఈ బోటింగ్‌లో తీసుకెళ్తున్నారు కదా మమ్మల్ని. ఇలా తీసుకెళ్ళి ఒక చోటుకెళ్ళాక దూకమంటారనమాట. దూకంగానే కొద్దిసేపు ఆడుకున్నాక దూకి వాళ్ళు ఎంజాయ్ చేశాక మళ్ళీ ఇదే బోట్‌లో ఎక్కించుకొని తీసుకొస్తారు. సో, అట్లా దూకే దగ్గర అక్కడ కరెంట్ షాక్ కొట్టిందంట. అంటే మనం వాళ్ళు తీగల మీద తీసుకెళ్తారు కదా! ఆ కరెంట్ షాక్ కొట్టి దండేలి రిసార్ట్‌లో ఎవరో చనిపోయారనమాట. ఆ వాటర్ యాక్టివిటీస్ దగ్గర. సో, అది మేము వెళ్ళే ముందు రోజు జరిగిందంట. 1 డే ముందు. సో, అందువల్ల అయన్నీ ఆపేశారని చెప్పారు. అదృష్టం కొద్దీ ఇప్పుడు కాదంట. ఇంకా 1 వీక్ టైం ఉంది. ఆపేస్తున్నారు మొత్తానికైతే. చాలా వరకు సగం తీసేశారు. ఇది మాత్రం ఉన్నాయి. ఇక్కడ, అక్కడ ఒక రెండో, మూడో నడుస్తున్నాయని జెప్పారు. అదృష్టం కొద్దీ ఆ రెండో, మూడో మాకు టికెట్లు ఇచ్చిన ప్లేస్‌లోనే ఉందనమాట. మొత్తానికి కొంచెం ఒక పక్క భయంగా ఉన్నా, ఎందుకంటే అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు అదే ప్లేస్‌లో మనం తిరగాలంటే భయమేస్తది. కానీ ఎనకాల జనాలు చూడండి ఏ మాత్రం భయం లేకుండా దిగారనమాట. ఇది విషయం పక్కన పెడితే నేనైతే ఫస్ట్ టైం అనమాట పుట్టినప్పటి నుంచి వాటర్ యాక్టివిటీస్, కయాకింగ్, బోట్ డ్రైవింగ్ అయితే ఎప్పుడు చేయలేదు. అందుకని నేను కూడా తెగించి అయితే ఎక్కేసాము. కానీ అంత ప్రాబ్లమ్ అయితే మాకు అనిపించలేదు. మరి అతనికి ఏ ప్రాబ్లమ్ జరిగి చనిపోయడం మాకైతే తెలీదు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఎంత బాగా ఎంజాయ్ చేసామనంటే చెప్పు చదవనిక ఎక్స్‌పీరియన్స్ ఆంటీ వీడియో కడిగేయండి. వీడియో చేయాలా? ఒక నిమిషం. ఆంటీ అయితే కేక్ కూడా మొబైల్ మాట్లాడు. లెగిస్తే ఫోన్ బిట్ల పడిద్దేమో. బిల్డింగ్ మీద దిక్కుంది. చెప్పు చదవనిక ఎక్స్‌పీరియన్స్ अच्छा लग रहा है. ఓన్లీ కపుల్స్ వెళ్ళేది కూడా వెళ్ళామన్నమాట ఇద్దరం కలిసి. కానీ ఇది వేరే వాళ్ళు. మా ఇద్దరికైతే వీడియో తీసుకునే ధైర్యం అయితే చేయలేదు. ఎందుకంటే ఒకవేళ బోట్ తిరగబడిందంటే ఫోన్ కూడా పోద్ది కాబట్టి. అందుకని వేరే వాళ్ళది తిరుగుతున్నాయి మీకైతే చూపిస్తున్నా. బట్ అది మా పిల్లలిద్దరూ ఒక బోట్ వేసుకొని వెళ్ళారు. మా హస్బెండ్ వైఫ్ ఒక బోట్ వేసుకొని వెళ్ళాము. మొత్తానికి ఇదంతా తిరగడానికి మాకైతే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు 6 o'clock వరకు తిరిగాం. బాగా ఎంజాయ్ చేసాము. ఇదంతా కూడా ఆ ప్యాకేజ్లోనే వచ్చేసింది అనమాట. ఆ రిసార్ట్లోనే ఇచ్చారు. ఇది వచ్చేసి దండేలి వాటర్ యాక్టివిటీస్ అనమాట.